ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూశాక మాకు వీడియో చేయడం ఇంట్రెస్ట్ అనిపించలేదు, ఎందుకు ఇప్పుడు వరకు చేయలేకపోయాము. నిన్న ఎపిసోడ్ చూశాక మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే అక్కడ మనం ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పుకున్నా వాళ్ళు బయాసులు అవి చెప్తూనే ఉంటాం. మనం నాకు సార్ వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మనం ఎన్ని చెప్పుకున్న ఉపయోగం లేదు కాబట్టి అందుకని చెప్పదలుచుకోలేదు. నిన్న మాత్రం ఒక్కటి ఏంటంటే, మా గౌతమ్ తప్పు అని ఒప్పుకునేంత వరకు కూడా 15 నిమిషాల వరకు సాగదీసి తప్పేశారు అని చెప్పిన దాకా గౌతమ్ చెప్తూనే ఉన్నారు. తప్పని గౌతమ్ చేత ఒప్పించి సారీ చెప్పించారు. అది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈయనంటే కదా నువ్వు అన్నావు అన్నట్టు. మరి గౌతమ్ తప్పు చేశాడు, గౌతమ్ గడ్డి తింటాడు, ఆయన కూడా గడ్డి తింటాడా? అది కదా అడగాలి. ఆయన ఏదో అన్నాడు ఆవేశంలో, నువ్వు కూడా అంటావా అని నిఖిల్ని అడగాలి కదా. నిఖిల్ని అడగట్లా. నువ్వు అన్నావు కాబట్టి ఆయన అన్నాడు అంటే నిఖిల్ మంచోడు అన్నట్టు బోతద్దులో చూపిస్తున్నారు. అక్కడైతే నిఖిల్ మంచోడే, గౌతమ్ మాత్రం తప్పు చేసినట్టు చెప్పించాడు. అక్కడ ఆయన అనొచ్చు, ఈయన వాడుకుంటాడు అనగా, లేదంటే ఆయన కూడా నువ్వు వాడుకున్నావు అన్నాడు. మూసుకోనగా ఆయన మూసుకో అన్నాడు. మరి నువ్వు ఆయన గడి తింటే నువ్వు గడి తింటావా అని తప్పు చేసి నువ్వు తప్పు చేస్తావా? నీకు జ్ఞానం లేదా అని నిఖిల్ని అడగట్లేదు. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇంతే. ఇక ఎట్టంటే ఏదో సామెతలు చెప్పినట్టు అవుతుంది, కానీ అందుకే చెప్పుకోవడం వేస్ట్. మనం కాకపోతే ఇంకా విన్నర్ చేసుకోవడం, ఆలోచించుకోవడం ఉండ 5గురులు ఎవరన్నది. ఓకే, ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్లో అయితే టాప్ 5ని సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక అర్జున్ కళ్యాణ్ కూడా సీరియల్ ప్రమోషన్ కోసం గెస్ట్గా వస్తున్నారంట. తర్వాత కొన్ని పాటలు, కామెడీలు అవన్నీ ఉంటాయి కదా, సండే అంటే ఫండే ఉంటాయి కదా. ఇప్పుడు టాప్ 5కి ఒక్కొక్కరిని పంపిస్తూ ఉన్నారు. మన ప్రోమోలో చూపించినట్టు లాస్ట్లో విష్ణుని, నబీల్ని పెట్టాడు. టాప్ 5ని సెలెక్ట్ చేయబోతున్నాం అంటే టాప్ 5 నబీల్ వెళ్ళాడు, విష్ణు బయటకు వచ్చేసింది. ఇది లెక్క. ఓకే, ఇక్కడ ఏమైందంటే టాప్ లిస్ట్ ప్రకారం మనకు ఫస్ట్ ఫైనలిస్టు అవినాష్, మనకు తెలిసిన విషయమే. సెకండ్ ఎవరిని తీశారంటే మనకు తెలిసిన అప్డేట్ ప్రకారం నిఖిల్ని తీశారు. సెకండ్ ఫైనలిస్ట్ నిఖిల్ అంట. థర్డ్ ఫైనలిస్ట్ గౌతమ్, ఫోర్త్ ఫైనలిస్ట్ ప్రేరణ, ఫిఫ్త్ ఫైనలిస్ట్ నబీల్. అక్కడ నాకు సార్ సెలెక్ట్ చేసింది, పంపించింది. అంటే ఇప్పుడు వాళ్ళ దృష్టిలో అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ 5గురు అక్కడ ఫైనలిస్ట్గా నాకు సార్ సెలెక్ట్ చేశారు అక్కడ ఉండటానికి. విష్ణు బయటకు వచ్చేసింది. మనకు తెలిసినంత ప్రకారం ప్రోమోలో ప్రతిదానికి అవినాష్ 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 అంటే నాకు ఎక్కడో కొడుతుందబ్బా. మీకు డౌట్ వచ్చిందా లేదా? నాకు ఎక్కడో కొడుతుంది. నిన్న కూడా విష్ణు కోసమే మ్యూజిక్ ట్యూన్ పంపించి పాటలు పాడించడం, విష్ణు కోసమే అన్నీ అన్నట్టు చాలా చేశారు. దాన్ని బట్టి నాకు నిన్నే డౌట్ కొట్టింది. విష్ణుని పంపిస్తాడేమో బయటికి, నాకు డౌట్ కొడుతుందని మన వీడియోలో కూడా చెప్పుకున్నాం మనం. అదేవిధంగా ఇక్కడ అవినాష్ అంటే కూడా టాప్ 5లో ఉన్న ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే, అబ్బో మేము ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాం కదా అని సంకలు గుద్దుకుంటారు. అసలు ఎలిమినేట్ అయ్యి టాప్ 5లో మొదట బయటకు వచ్చేదే ఫస్ట్ ఫైనలిస్ట్ బయటకు వస్తారు. పోయిన సీజన్ ఏమైంది ఒకసారి గుర్తు చేసుకోండి. అర్జున్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. 5గురిలో బయటకు వచ్చింది కూడా ఫస్ట్ అర్జునే. అర్థమైందా? ఫస్ట్ ఎవరు వెళ్తారో అట్లాగే ఫస్ట్ బయటకు కూడా అర్జునే వస్తాడు, ఆ పర్సనే వస్తాడు. ఇప్పుడు ఫస్ట్ అవినాష్ వెళ్ళాడు కదా, నా గెస్సింగ్ చెప్తున్నా, మీరు తర్వాత మీరు ఎట్లా అంటారు మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ వెళ్ళాడు కాబట్టి ఎలిమినేట్ అయ్యేది కూడా ఫస్ట్ అవినాష్ అవుతాడు. ఓకే, సెకండ్ వచ్చేటప్పటికి నబీల్ అవుతాడు. నబీల్ ఎందుకు అవుతాడంటే, అవినాషే ఎందుకు అవుతాడని మీకు అనిపించిందంటే, లాస్ట్ టైంలో అర్జున్ వైల్డ్ కార్డ్లో వచ్చి అర్జున్ ఓటింగ్ కూడా లేదు, గేమ్లు ఆడి గెలుచుకొని 13వ వారంలో ఫస్ట్ ఫైనలిస్ట్ గెలుచుకున్నాడు కాబట్టి అక్కడ ఉండగలిగాడు. అక్కడ గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. ఓకే, ఇక్కడ కూడా ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ అయ్యాడు, పృథ్వీ బయటకు వచ్చాడు. ఓకేనా? అంటే వీళ్ళిద్దరికి అక్కడ అప్పుడు అర్జున్కి ఓటింగ్ లేదు, ఇక్కడ అవినాష్కి ఓటింగ్ లేదు. ఓకే, నెక్స్ట్ నబీల్ సెకండ్ ఎలిమినేట్ అవుతాడు, బయటకు వస్తాడు. ఎట్లా అంటే నబీల్ ఓటింగ్ మాత్రం చాలా డౌన్ అయిపోయింది, చేతుల తన చేసుకున్నదే మనం ఎన్ని వీడియోలో చెప్పుకున్నాం. కానీ అయ్యో పాపం అనిపిస్తుంది, కానీ మనకు బాధపడడం తప్పితే చేసేది ఏమి లేదు. అంటే బయట ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, వాళ్ళు బిహేవ్ చేసేది వాళ్ళకి కరెక్ట్ అనిపించి చేసేస్తున్నారు. అది ఆడియన్స్కి నచ్చక ఓటింగ్ పడక మరి పిఆర్లు ఉన్నారో లేదో వాళ్ళకి తెలియదు, కానీ ఓటింగ్ అయితే డౌన్ పడుతుంది. దానివల్ల కూడా
నబీల్ ఓటింగ్ కొంత నిఖిల్ దగ్గర జరుగుతున్నాడు కాబట్టి నిఖిల్కి అప్లై అయ్యిందేమో నేను అనుకుంటున్నాను. నిఖిల్కి గౌతమ్కి షేర్ అయ్యారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నిఖిల్ ఫ్రెండ్గా ఉంటున్నాడు కదా, ఎటు నబీల్ వినర్ అవ్వడు అని ఈ ఆలోచనతో ఏమన్నా ఓటింగ్ గౌతమ్కి నిఖిల్కి ఏమన్నా ఓటింగ్ షేర్ అవుతుందేమో నేను అనుకుంటున్నాను. దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ వచ్చేటప్పటికి విన్నర్ ఎవరో రన్ ఎవరో చూస్తారు, కానీ వీళ్ళకి ఓటేసినా ఒకటే అయిపోయినా ఒకటే, పెద్దగా పట్టించుకోరు. కాబట్టి ఇప్పుడు నబీల్ ఓటు ఖచ్చితంగా సగమేమో నిఖిల్కి షేర్ అవుతుంది, సగం గౌతమ్కి షేర్ అవుతుంది. ఎవరి రోజున వాళ్ళు కాలకే చేసుకుంటారు. సెకండ్ ఎలిమినేట్ అయ్యేది నబీల్. థర్డ్ వచ్చేటప్పుడు ప్రేరణ వచ్చేటప్పటికి థర్డ్ ఎందుకు ఎలిమినేట్ అవుతుందంటే ఆల్రెడీ వాళ్ళకి ఏదో నలుగురు కేపీఆర్ అన్నట్టు చెప్తున్నారు. బయటికి వెళ్ళిన ఓట్లన్నీ ఏం చేస్తారంటే ఆ ప్రేరణదే ఉంది విన్నర్, మనం నిఖిల్ని కదా మనం గెలిపించుకోవాల్సింది అన్నట్టు వీళ్ళందరూ కూడా నిఖిల్కే సపోర్ట్ చేస్తారు, ప్రేరణని పట్టించుకోరు. కాబట్టి దీని లెక్కలో ఓటింగ్ ప్రేరణ తగ్గిపోయింది. ప్రేరణ థర్డ్ పర్సన్గా బయటకు వస్తుంది. ఫోర్త్ పర్సన్ నిఖిల్ అవుతాడు నా గెస్సింగ్. ఎందుకంటే ఇప్పుడు పిఆర్లు ఉన్నారనుకో, సపోజు ప్రేరణ పిఆర్ ఉన్నాడు, లేకపోతే యష్మికి ఉన్నారు, ప్రదీప్కి ఉన్నారు, వీళ్ళు నిఖిల్కి ఎందుకు చేస్తారు? డబ్బులు ఇస్తే వాళ్ళు చేస్తారు వాళ్ళు, అంతే కదా. వాడు ఓన్గా ఇష్టపడి చేసే కాదు కదా, వాళ్ళ బిజినెస్ అది. వాడు మనీ ఇస్తే చేస్తారు తప్పితే మనీ ఇప్పుడు చేయరు కదా ఎవరు. మరి తను ఒక్క పిఆర్ఏ వేసుకుంటే సరిపోదు కదా. ఓన్గా కొంతమంది ఏదైనా తెలుగు వాళ్ళు ఓట్లు పడినా కానీ మనకి ఎలిమినేట్ అయిన వాళ్ళు అందరూ కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ ఎలిమినేట్ అయిపోయింది, అందరు తెలుగు వాళ్ళే. మరి వీళ్ళ ఓటింగ్ అంతా కూడా మన తెలుగోడు కదా గౌతమ్ అన్న ఫీలింగ్లో మన తెలుగుని గౌతమ్ని గెలిపించుకోవాలన్న ఆలోచనలతోటి, ఎందుకంటే తేడా వచ్చింది కాబట్టి బయట కూడా అదే ఆలోచన చేస్తుంది కాబట్టి ఈ తేడా వాళ్ళే క్రియేట్ చేశారు. కాబట్టి కొంతమంది చాలా క్రియేట్ చేశారులే, మనకు వద్దులే. కానీ ఆ క్రియేషన్ బట్టి అరే మనోడు గెలిపించుకోవాలన్న ఫీలింగ్లో ఉండి వాళ్ళు కనుక గౌతమ్కి అందరూ ఓటేసారంటే, ఇప్పుడు ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ కూడా గౌతమ్కే సపోర్ట్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా నిఖిల్కి ఓటింగ్ శాతం తగ్గిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్కి పిఆర్ ఏ రేంజ్లో ఓటింగ్ ఉందో గౌతమ్ కూడా అదే రేంజ్లో ఓటింగ్ ఉంది. ఒక 2% తేడాతోటే ఉండాలి ఇద్దరు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి పోయిన వాళ్ళందరూ కూడా మన గౌతమ్ గెలిపించుకోవాలనే ఉద్దేశంతో అందరూ ఇటు ఓట్లు వేసారనుకో, ఆ 2% ఏంది, 10% దాటిపోతాడు గౌతమ్ పైకి. ఓకే, ఆ ఆలోచనతో నిఖిల్ ఓటింగ్ ఖచ్చితంగా తగ్గుద్ది. నా గెస్సింగ్. మీరేమంటారు మీరు చెప్పండి, తగ్గుద్ది. దాన్ని బట్టి రన్నర్గా నిఖిల్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా రేవంత్ ఓటింగ్ ఇక్కడ బాగుంది. అక్కడ వాళ్ళ అఫీషియల్కి వెళ్ళేటప్పటికి ఏమైంది, శ్రీహాన్కి ఓటింగ్ ఉంది, శ్రీహానే విన్నరు, బయట చూసేటప్పటికి రేవంత్ విన్నర్ అన్నట్టు రేవంత్కి ఏమో కప్పిచ్చారు, మనీ ఏమో శ్రీహాన్కి ఇచ్చారు. కప్పిచ్చేమో రేవంత్ని విన్నర్ అన్నారు, తర్వాత నాకు సార్ శ్రీహాన్ విన్నర్ అన్నారు. అట్లా బయట చూసేది కూడా మనం గెస్ చేయలేం, అంటే అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉంటుందో చెప్పలేం. కాబట్టి ఈ విధంగా అఫీషియల్ ఓటింగ్ అంతా కూడా తెలుగు వాళ్ళందరూ సపోర్ట్ చేసి గౌతమ్కి వేసారు అనుకో, అప్పుడు నిఖిల్ రన్నర్ అవుతాడు కదా, నిఖిల్ ఓడి ఖచ్చితంగా తగ్గుద్ది. దాన్ని బట్టి నిఖిల్ రన్నర్ అవుతాడు, గౌతమ్ విన్నర్ అవుతాడు. అది నా గెస్సింగ్. 4th పొజిషన్లో నిఖిల్ రన్నర్గా బయటకు వస్తాడు, విన్నర్గా గౌతమ్ కప్పు అందుకుంటాడని నా గెస్సింగ్. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఎందుకంటే నిన్న ఎపిసోడ్లో కూడా పోయిన సీజన్లో కూడా అదే జరిగింది. శివాజీ గారు ఏదో నా పర్సనల్ అయితే అని ఒక మాట అన్నందుకు దాన్ని ఒత్తి వీడియో చూపించి మరి అడిగి శివాజీ గారిని డౌన్ చేసేసారు, డిగ్రేడ్ చేసేసారు, మానసికంగా డౌన్ చేశారు. అక్కడ తర్వాత చిన్న కాఫీ డబ్బా తీసుకొచ్చుకున్నందుకు దొంగతనం చేసినందుకు ప్రశాంత్ని ఆ చిన్నదాన్ని ఏరైతే చూపించి మరీ క్వశ్చన్ చేశారు. వాళ్ళు జీడిపప్పులు దాచుకున్నా వాళ్ళు ఏం అనలేదు. ఇప్పుడు కూడా అదేదో ఆయనంటే ఈయన అన్నాడు, ఇద్దరు అనుకున్నారు, చెల్లు సారీ చెప్పుకోండి అని అంటే సరిపోయేదానికి గుచ్చి చెప్పి మధ్యలో వాళ్ళ మమ్మీ టీచర్ కదా అది కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఇప్పుడు 4 రోజుల తర్వాత చేసినా 10 రోజుల తర్వాత చేసిన తప్పే కదా వాడు చేసింది. నాకు సార్ నేను వాళ్ళ మమ్మీ టీచర్ కదా అని ఏదో ఒక లాజిక్ చెప్పారు, అది కరెక్ట్ కాదు. తప్పు చేసినాడు ఈ రోజైనా 4 రోజులకైనా 10 రోజులకైనా నెలకైనా తప్పే. మరి ఎప్పుడు చేశాడంటే అరే పలానా రోజు తప్పు చేశాడు, అదే వస్తుంది కదా, అదే రన్నింగ్ వద్దు కదా. ఆ 4 రోజుల తర్వాత చేసాడులే తప్పు చేయడని వాడు తప్పు చేయడు వీడు సుధపస్ అంటారు కదా, తప్పు చేసాడని అంటారు. అది నువ్వు అన్నాడు కాబట్టి అతను అన్నాడు అని ఈజీగా వదిలేసి గౌతమే తప్పు చేశాను సార్ నేనని చెప్పేటట్టు
మాటలు మార్చేసి సారీ చెప్పారు సార్ అంటున్నాడు కదా, సారీ అక్కడ చెప్పేసారు, అందరూ చూశారు సారీ చెప్పింది కూడా. లిటరల్లీ సారీ అన్నాడు నిఖిల్. లిటరల్ అంటే నువ్వు తప్పు అనుకుంటే సారీ పోవయ్యా అన్నట్టు అది మనస్ఫూర్తిగా లిటరల్ సారీ చెప్పింది కాదు. లిటరల్ ఏంటి, మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి కానీ లిటరల్ సారీ అంటే నీకు తప్ప సరిపో అన్నట్టు ఉంటుంది అది. కాబట్టి నిన్న దాన్ని బట్టి కూడా కొంత ఆడియన్స్ ఒపీనియన్ కూడా మారి ఉంటుంది, బయటికి వెళ్ళిన కంటెస్టెంట్ల ఒపీనియన్ కూడా మారుతుంది, ఖచ్చితంగా మారుద్ది. దీన్ని బేస్ చేసుకొని కూడా ఇది అక్కడ కొంతమంది ఏమనుకుంటారంటే నిఖిల్కి అన్యాయం చేస్తున్నారు అని అంటారు, కానీ కాదు అక్కడ గౌతమ్కి అన్యాయం చేస్తారంట. కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో అవి అన్యాయం అన్నట్టు అనిపిస్తుంది. అక్కడ నాకు సార్ తిట్టారని బాధపడతాం, కానీ అది గౌతమ్కి ప్లస్సే అవుతుంది. ఎంత ఒత్తితే బంతి అంత పైకి లెగుస్తుంది. ఓకే, ఎంత సారీ చెప్పి ఎంత తగ్గించుకుంటే గౌతమ్ అంత విన్నరే కప్పు తీసుకొని బయటకు వస్తాడు. ఓకేనా, రియల్గా నా ఒపీనియన్ చెప్తున్నాను నేను, అందరి ఒపీనియన్ కాదు, కానీ బయట జరిగే దాన్ని బట్టి కూడా, బయట అనుకునే దాన్ని బట్టి కూడా కొంతమంది సేఫ్గా మాడుతున్నారని నిఖిల్కి కొంతమంది ఓటు వేయట్లేదని కూడా ఏదో సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు. ఏమో మేబీ అలా ఫ్యాన్స్ కూడా అయి ఉండొచ్చు కదా, ఏంటి ఇలా సేఫ్గా ఆడేవాడు గెలిపించేది ఏంటని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. అలా కూడా ఆలోచించి ఓటు వేయకుండా కూడా ఉండేవాళ్ళు ఉంటారు, స్పాట్లో ఓటు వేసేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా అంటే న్యూట్రల్ ఆడియన్స్గా ఉంటారు. ఆ విధంగా కూడా మనం ఆలోచించుకుంటే నా ఒపీనియన్ ప్రకారం, నా గెస్సింగ్ ప్రకారం రన్నర్ ఈజ్ ద నిఖిల్, విన్నర్ ఈజ్ ద గౌతమ్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకే, ఎవరైనా సరే మీరు మీ దృష్టిలో కూడా ఎవరు ముందు బయటకు వస్తారు, ఎవరు సెకండ్ రన్నర్ అవుతారు అనేది కూడా మీరు కూడా కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.